ముంబైలో ఉండే మహిళలు జర జాగ్రత్త. నైటీ వేసుకుని బయటికి వెళ్లారంటే మీకు 500 రూపాయల జరిమానా పడుద్ది. అవును, ముంబైలోని గోటీవలి గ్రామంలో ఈ నిబంధనలు అమలవుతున్నాయి. నైటీలు వేసుకోవడాన్ని ఇక్కడి ఇందిరాయణి అనే మహిళా మండలి నిషేధించింది. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో నైటీలు ధరించి కనిపిస్తే 500 రూపాయలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదండోయ్, ఈ ఆదేశాలను గ్రామ కూడలిలో ఒక పెద్ద బోర్డుపై రాసిపెట్టింది. ఈ విచిత్ర ఆదేశాలతో ఒక్కసారిగా ముంబైలోని గోటీవలి గ్రామం వార్తల్లోకి వచ్చింది. ఇంద్రయాని మహిళా మండలి సభ్యులు తాము చేసింది సబబేనని చెబుతుండగా అనేక మంది తప్పుపడుతున్నారు. అత్యాచారాల ఘటనలను అడ్డుకోవడం ఎలా అనే విషయంపై సమాలోచనలు జరిపిన మహిళా సంఘం సభ్యులు చివరకు గౌన్లు, నైటీలు వేసుకోవడాన్ని నిషేధించారు. దీనిపై ముంబై నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ నిబంధనకు సంబంధించి మహిళలు ఏం చెప్తున్నారు? మనం చూసినట్టయితే ఈ నవీ ముంబై ముంబై పక్కనే నవీ ముంబై మనకు తెలిసిందే. నవీ ముంబై ప్రాంతంలో గోటివెల్లి గ్రామంలో ఈ విడ్డూరం జరిగింది. ఒకవైపు మగవారు అనేది మనం చూస్తుంటాము, దుస్తులు వేసడంతో తప్పుపట్టిన విషయం మనకు తెలిసిందే. కానీ మహిళా సంఘం అనే మహిళా సంఘమే ఇలా చేసింది. గౌన్లు, నైటీలు వేసుకోవడంపై నిర్బంధం విధించింది. మన గ్రామాల్లో సంస్కృతి సంప్రదాయాలకు భంగం వాటిల్తుందని, అదేవిధంగా మగవారికి మనం వాళ్ళకు ఒక రకంగా చేసినట్టు అవుతుందని వాళ్ళు భావిస్తూ నిషేధం విధించారు. ప్రస్తుతం మనం నిన్నటి వరకు అధ్యక్షురాలు నేను చేసింది సబబే అని చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఊహించిన విధంగా ఈ విషయంపై పెద్ద ఎత్తున మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా పురుషులు కూడా చాలా మంది ఇతరులు కూడా వ్యతిరేకత తెలిపారు. దీంతో కొన్ని మహిళా సంఘాలు నవీ ముంబైలోని రబాలే పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదులు అందించాయి. దీంతో విషయం మరింత రసలకు వచ్చింది. అనంతరం వీళ్ళు పోలీసులు రంగులు చేసి ఏదైతే ఇందిరాని మహిళా సంఘాలు ఉన్నాయో వారిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేసి ఇలా ఎందుకు చేశారు, ముఖ్యంగా ఒక స్వేచ్ఛను హరించడం తప్పు అని చెప్పడంతో పాటు జరిమానా విధించారు. దీంపై ఇందిరాయణి మహిళా అధ్యక్షురాలు మేము ఒక మంచి ఉద్దేశంతో చేస్తామని, అదేవిధంగా మనకు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అసభ్యకరమైన వాతావరణం నెలకొంది, దీన్ని అరికట్టేందుకు చేస్తామని వాళ్లకు చెప్పాయి. దీంతో అనంతరం పోలీసులు వారి మధ్య చర్చలు జరిగిన అనంతరం దీన్ని సరే మేము విరమించుకున్నట్టు మహిళా సంఘాలు ప్రకటించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.